వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని అండ్ దానికి కాంబినేషన్గా పాపడైతే ఆసమ్ ఉంటుంది కదా, ఆ కాంబినేషన్ అయితే. సో ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్. సో సాంబార్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీలో అయితే ఆయిల్ వేసుకుని దాంట్లో ఏమో జీరా, ఆవాలు అండ్ శనగపప్పు వేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం ఇంగు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అండ్ దాని తర్వాత ఏమో ఆనియన్స్, టొమాటో అండ్ ములక్కాయలు అయితే మ్యాండేటరీ. ఇంకా ఏదైతే మీ ఇంట్లో వెజిటేబుల్స్ ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. అండ్ దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కుక్ అవ్వాలి, సాఫ్ట్ అయ్యేలాగా వెజ్జీస్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న దాని తర్వాత అయితే పైన అయితే లిడ్ పెట్టేసి ఇంకొక 5 to 10 minutes మంచిగా కుక్ అయ్యేంత వరకు పెట్టేయాలి. అండ్ ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్ అయ్యేంత వరకు మనం మంచిగా కుక్ చేసుకోవాలి. అండ్ అవి మంచిగా కుక్ అయిన దాని తర్వాత ఏమో అందులో అయితే మనమేమో చింతపండు రసం వేసుకోవాలి. అండ్ మనం ముందుగా బాయిల్ చేసుకుని పెట్టుకున్న పప్పు అవి మొత్తం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత అయితే కొంచెం కారం యాడ్ చేసుకొని వాటర్ కొంచెం లిక్విడ్ కన్సిస్టెంట్లో 2 tablespoons ఆఫ్ సాంబార్ పౌడర్ అయితే మిక్స్ చేసుకున్నాను. అది మంచిగా మిక్స్ చేసుకున్న దాని తర్వాత ఒక 2 బాయిల్స్ వచ్చిన దాని తర్వాత అయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ పాపడ్ కూడా ఫ్రై చేసేసుకున్నాను. అంతే, సింపుల్.